వెండి జూబిలీని ఈరోజు జరుపుకుంటున్నటువంటి శుభ తరుణములో ముందుగా ఒల్లూరు విచారణ చిన్నారి బాలయేసు యొక్క దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ముఖద్వారాన్ని గేటుని ఇప్పుడు ప్రారంభించుటకు పూజ్యులు మహనీయులు కడప మేత్రాసన పీఠాధిపతులు సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు, అలాగే నెల్లూరు మేత్రానులు మహాగణత వహించినటువంటి ఎండి ప్రకాశం తండ్రి గారు ఇరువురు కూడా రిబ్బన్ కట్ చేసి ఈ గేటును ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ శుభ సందర్భంలో గట్టిగా కరతాళ ధ్వనులతో 25 సంవత్సరముల జ్ఞాపికగా దేవాలయానికి ఎదురుగా ఒక పెద్ద గేటును ఏర్పాటు చేసుకున్న సమయంలో దేవుని సన్నిధానానికి ప్రజలందరూ నడిచి వచ్చుటకు ఈ ద్వారం ఉపయోగపడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. బాలయేసు దివ్యమైనటువంటి స్వరూపానికి ప్రత్యేకమైనటువంటి పుష్పదండ, అలాగే ఇక్కడ శుభసూచకంగా దేవునికి సమర్పించేటువంటి కొబ్బరికాయలను వీటన్నిటిని సమర్పించినటువంటి కుటుంబము పెండికట్ల మరియమ్మ వారి యొక్క కుటుంబము, దేవుడు వారిని కూడా ఎక్కువగా దీవించాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి చేతులు జోడించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున glory, praise and honor to the divine infancy of Jesus, now and forever. Glory, praise and honor to the divine infancy of Jesus and forever. Glory, praise and honor to the divine infancy of Jesus, now and forever. ప్రేమ గల మా సమస్య తండ్రి, మా మీద గల ప్రేమ వల్ల మీరు ఈ లోకములో నిమిత్తమై ఒక చిన్న బాలుడిగా జన్మించి మా యొక్క బాల్యమును పావనపరిచి ఉన్నారు, పవిత్రపరిచి ఉన్నారు. తల్లి గర్భము నుండి భూగర్భం వరకు కూడా మానవ జీవితములను పావనపరిచి ధన్యమనర్చినటువంటి ఈ గొప్ప పరమ రహస్యం మీకు మా పట్ల గల ప్రేమను, మీరు స్వతహాగా దేవుడై ఉన్నప్పటికీ కూడా మీ దైవత్వ అంతస్తునకు అంటి పెట్టుకొనకుండా మీరు రిక్తునిగా చేసుకుని మా మధ్య ఒక చిన్న బాలుడుగా జన్మించి జీవించినందులకు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు. ఈ దివ్య బాల్యమును కొనియాడటం ద్వారా మేము మీ యొక్క ప్రేమను, మా పట్ల మీకున్నటువంటి నమ్మికను మేము కొనియాడుతున్నాం. తద్వారా మాకు మీ యొక్క దీవెనను హేరాళంగా దయచేయండి. మా కుటుంబంలోను సమాజంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మేము మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ దివ్య బాలయేసు మంటపమును ఆశీర్వదించి తన శక్తి మహిమలతో నింపి వారు వాగ్దానం చేసిన విధంగా నన్ను అధికముగా ఆరాధించు వారిని నేను కూడా అధికముగా దీవించదను అన్నటువంటి వాగ్దానం మనందు నెరవేర్చునుగాక. ఆమేన్. కూడా భక్తితో జపించుదాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు పీఠాధిపతులు ఇరువురు కూడా శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీ అందరి కరతాళ ధ్వనులతో దేవునికి మహిమ కలిగేటువంటి రీతిన 25 సంవత్సరముల బాలయేసుకు సమర్పించబడినటువంటి దేవాలయ పునరంకితం రోజు, ఈ రోజును ఆశీర్వదించి ఈ మంటపాన్ని దీవించినటువంటి వారు
మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల, బిషప్ ఆఫ్ కడప. అండ్ దీన్ని ప్రారంభించినటువంటి ప్రారంభికులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం, బిషప్ ఆఫ్ నెల్లూరు. స్వాగత నృత్యం. సుస్వాగత సుమాంజలి దియే. సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. అహరోను వలెనే పిలువబడిన, అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా, యాజకుడా, నిరంతర యాజకుడా. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. ఇప్పుడు పీఠాధిపతులు రిబ్బన్ కట్ చేస్తూ దేవునికి ఈ ఆలయాన్ని పునరంకితం చేయడం జరుగుతుంది. ముందుగా రిబ్బన్ కట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన కడప మేత్రానులు సగినాల పాల్ ప్రకాశ్ తండ్రి గారు. ఆ తర్వాత క్రోషర్తో దేవాలయపు తలుపును 3 సార్లు తట్టడం జరుగుతుంది. తర్వాత పీఠాధిపతులు ఇరువురు కూడా తీర్థం చల్లుతూ లోనికి ప్రవేశించి మరొకసారి ఇక్కడికే వస్తారు. తీర్థం చల్లుతూ గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. 25 సంవత్సరముల దేవాలయ సమర్పించబడినటువంటి రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్నారి బాలయేసు యొక్క పుణ్యక్షేత్రాన్ని ఆశీర్వదించినటువంటి వారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పాల్ ప్రకాష్ సగినాల, బిషప్ ఆఫ్ కడప. ప్రారంభించినటువంటి పూజ్యులు మహనీయులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారు, బిషప్ ఆఫ్ నెల్లూరు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. గీతాలతో సంగీత ధ్వనులతో ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి గీతాలతో సంగీత
ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగుదరండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రండి రండి ప్రభు దీవెన పొందండి. ఆడండి ఆడండి ప్రభు వేణులు పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకెంతో శుభదినము. మనకే కాదు, కడప మేత్రాసనానికి కూడా. కడప మేత్రాసనములో బాలయేసు పుణ్యక్షేత్రము వల్లూరులో ప్రారంభించబడి ఉన్నది. ప్రారంభించినటువంటి ఈ పుణ్యక్షేత్రము దేవుడు తన యొక్క వెలుగును ఈ రోజున సంపూర్తిగా దయచేసి ఉన్నాడు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా కడప మేత్రాసన తండ్రి గారు పాల్ ప్రకాష్, మేత్రానులకు సింహపురి పీఠాధిపతులు మోజెస్ దోరబైన ప్రకాష్ తండ్రి గారికి, వికాస్ జనరల్ ఫాదర్ గారికి, డీన్ ఫాదర్లకు, ఇక్కడ విచ్చేసినటువంటి గురువులకు, మడకన్యలకు, విశ్వాసులకు, ఇతర విచారాల నుండి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. దయచేసి పూజ ప్రారంభమవుతున్నది. అందరూ భక్తి విశ్వాసములతో పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయము ప్రారంభించి 25 సంవత్సరములు పూర్తయిన సందర్భముగా ఈ జూబిలీ వేడుకలలో మనమందరం కూడా భక్తియుతంగా పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇదొక ప్రత్యేకమైనటువంటి సందర్భము. దేవుని యొక్క దీవెనలు ఈ సందర్భంలో మనందరి మీద వేచే ఉన్నాయి. కాబట్టి ఆ విశ్వాసంతో మనమంతా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. అలాగే ఈ విచారణను ప్రారంభించినటువంటి మన మేత్రానులు, మన కడపకు చెందినటువంటి మేత్రానులు, ప్రస్తుతం నెల్లూరు పీఠాధిపతులుగా ఉన్నటువంటి ఎండి ప్రకాశం తండ్రి గారు మనతో ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులతో ఈ జూబిలీ వేడుకలు జరుపుకోబోతున్నాము. ముఖ్యముగా ఈ విచారణ ప్రజలను దేవుడు దీవించాలని మేమందరం ఇక్కడికి విచ్చేశాము. ఇంతమంది గురువులు, అభిషిక్తులైన గురువులు పవిత్రములైన తమ హస్తములతో మేము ఆశీర్వదిస్తారు. అలాగే 2 పీఠాధిపతులు మీకోసం ప్రార్థన చేస్తారు. మీ మీద ప్రత్యేకముగా దేవుని యొక్క ఆశీస్సులు రావాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ విచారణ అన్ని విధములుగా ఆశీర్వదింపబడి ముందు ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆశాజనకంగా, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్క యువతి యువకునికి, ప్రతి ఒక్క వృద్ధునికి దేవుని యొక్క ఆశీస్సులు అందించలాగున మేము ప్రార్థన చేస్తూ మీ అందరి కోసం ఇక్కడికి విచ్చేశాము. ఈ ప్రత్యేక సందర్భాన్ని మీరందరూ కూడా ఆస్వాదించండి, దేవుని ప్రార్థించండి. ఎందుకంటే మనందరి మీద దేవుని యొక్క ఆశీస్సులు కావాలి, వారి యొక్క దీవెనలు ఉండాలి. ఈ మంచి సందర్భంలో మనమందరం కలిసి ఆధ్యాత్మికంగా ఒకరితో ఒకరు సంతోషాన్ని పంచుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము.
అలాగే ఈ దివ్య బలి పూజలో నూతనముగా దివస ప్రసాదాన్ని స్వీకరించేటువంటి చిన్నారులు మన మధ్య ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుడు వారిలో ప్రవేశిస్తున్నాడు దివస ప్రసాద రూపంలో అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించాలని, మంచి విధముగా ఈ దివ్య సంస్కారాన్ని స్వీకరించాలని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ దివ్యమైనటువంటి ఈ సందర్భంలో పాల్గొనటానికి ముందు మనమందరం కూడా మన మనసులను పవిత్రపరుచుకుందాము. దయతో మన్నించుమా పాపిని దోషిని కృపతో నన్ను క్షమించుమా. నను నీదు దరి చేర్చుమా. ఈ పాప భారం నే మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరమును నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. 25 సంవత్సరముల పర్వదినమున నీ ప్రజల దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధన జరుగునట్లు మాకు సంరక్షణ లభించినట్లు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన ఈ బాలయేసు దేవాలయాన్ని పుణ్యక్షేత్రంగా ఇప్పుడు పీఠాధిపతులు ప్రకటించబోతున్నటువంటి శుభతరుణము. చేతులు జోడించండి. భక్తియుతముగా ఈ ప్రకటనను మనమందరము చక్కగా ఆలకించుదాం. సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతమంతా కూడా దేవుని యొక్క ఆశీస్సులతో నింపబడాలని, ముఖ్యముగా ఎంతోమంది యువతి యువకులు పిల్లలు ఈ ప్రాంతమంతా కూడా విద్యతో చక్కగా ముందుకు రావాలని, దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంతమంతా ఉండాలని, ఇక్కడ వచ్చి ప్రార్థించేటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలని ఈ యొక్క ప్రాంతాన్ని పుణ్యక్షేత్రముగా ప్రకటిస్తున్నాము. హర్షధ్వానాలతో గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరెవరైతే ఈ పుణ్యక్షేత్రములో ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ దీక్షలు చేస్తూ దేవుని ప్రార్థిస్తారో వారందరినీ కూడా దేవుడు అనుగ్రహించి వారి యొక్క దీవెనలు మన్ననలు అనుగ్రహించి వారికి సంతోషాన్ని కలుగజేసినట్లుగా వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు పవిత్రమైనటువంటి దివ్యవాక్కు పీఠాన్ని పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. ఓ సర్వేశ్వర, మీరు మమ్మలను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి.
మా జీవితాంతము మేము మీ కృతజ్ఞతలు చెల్లించి రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుతున్నారు. ఈ దేవాలయంలో మీ నామమును మేము పరుపునప్పుడల్లా మీ ఆశ్చర్య క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్య స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో నింపమని, ఈ యొక్క దివ్య వాక్కు పీఠమును ఆశీర్వదింపమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్య పీఠము నుండి సత్య సువార్తను చాటు వారందరూ నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసములు అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచున్నట్లు వారికి తోడ్పడు. మేము మా సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించి వాక్యపీఠము ఆశీర్వదింపబడి మీ అనుగ్రహముతో నింపబడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మొదటి పట్టణము యెషయా 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు. యెషయా 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు. అయితే వేదనలనున్న వారికి ఇంకేంటి విచారము ఉండబోదు. ప్రభువు పూర్వము షెబూలును నఫ్తలి మండలములను అవమానమును ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చెను. సముద్రం ప్రాంతమును, యోర్దానుకు అవలి ప్రాంతమును, అన్యజాతు వారు వసించు గలిలయ ప్రాంతము వరకును గల ప్రదేశము కీర్తి బడియను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషజిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్ల సొమ్ము పంచుకున్నవారు ప్రమాదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరుగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యాన్యులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల పాదరక్షలు, నెత్రులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమాగును. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరుడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొన్నును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరపుర్చు నేటి నుండి కలకాలము వరకును పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఈ కార్యము నెరవేర్చుటకు కృతనిశ్చయుడాయను. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. అపోస్తుడైన ఫిలిప్పుకు రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు.
నందలి మీ జీవితము మిమ్మల్ని బలపరుచుచున్నచో, ఆయన ప్రేమ మిమ్మల్ని ఊరడించినచో, ఆత్మ సహవాసము మీకు లభించినచో, మీలో ఒకరి వెడల ఒకరికి దయా కనికరములు ఉండొచ్చో, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే భావము కలిగిన ఒక దాని యందు మనసు నిలిపి నా సంతోషమును పరిపూర్ణము చేయడి. స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియూ చేయకూడి, వినయాత్ములై ఇతరులను మీకంటే నేను అధికులుగాను భావింపుడి. ప్రతి ఒక్కరూ కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులే ఉండవలెను. క్రీస్తు యేసునందులు మీదైన ఈ ఒక మానసత్వములను మీ మధ్య ఉండనండి. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగినచో దేవునితోనూ తనక సమానత్వములను స్వార్థ బుద్ధితోనూ పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తాను రుక్తినిగా చేసుకొని సేవక రూపంగా దాల్చి మానవత్వమునిగాను జన్మించెను. ఆయన అన్ని విధములుగాను మానవతుడై ఉండి అంతకంటేను వినయము గల వాడై మరణం వరకును సిలువపై మరణింప వరకును విధుడైను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటేను ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించును. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమునందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు ఉంచి వినుతులు కావలేను. పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది వెళ్ళిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు మరియు 10వ వచనము.
ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన వద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డ వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడు మెడకు తిరుగుట రాయి కట్టబడి అగాధ సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలయనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో వచించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత మేమందరినీ కూడా ఇలా చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన యొక్క బాలయేసు దైవాలయం యొక్క 25 సంవత్సరాల రజిత జూబిలీని పురస్కరించుకొని మన ప్రియతమ కడప పీఠాధిపతులు ఘన శ్రీ సగినాల పౌలు ప్రకాష్ తండ్రి గారు అధికారపూర్వకంగా నేడు ఈ ఆలయమును బాలయేసు పుణ్యక్షేత్రంగా ప్రకటించడం అన్నది మనందరికీ కూడా ఎంతో సంతోషం. ఇందుకు కానీ వారి కృతజ్ఞత చెల్లిస్తూ అందరం కరతాళ ధ్వనులతో తెలియపరుచుకుందాం. మరి బాలయేసును మనం ఆరాధించటం, పూజించటం అంటే ఆయన యొక్క దివ్య బాల్యాన్ని మనం కొనియాడుతున్నాము. ఆ దివ్య బాల్యం వెనుక ఉన్న పరమ రహస్యాలను, మరి జీవిత సత్యాలను మనం మననం చేసుకుని ధ్యానిస్తూ ఉన్నాం. దానిని ఆ ప్రభు యొక్క దివ్య బాల్యాన్ని కొనియాడుతున్నాం. మొదటిగా మనం యేసు ప్రభు దివ్య బాల్యమునకు అంకితం చేయబడినటువంటి ఈ దైవాలయం యొక్క 25 సంవత్సరాల రజిత జూబిలీని మనం జరుపుకుంటూ ఉన్నాం. మనం దేవునికి ఆలయాన్ని నిర్మించటం ఏ పాటి వారము అని మనం ప్రశ్నించుకోవాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే ప్రభు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఆకాశం నాకు సింహాసనం, భూమి నాకు పాదపీఠం. మీరు నాకెట్టి మందిరము కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానము నాకు నిర్మించదరు అని అంటున్నాడు. ఈ సువిశాల ఆకాశమంతా కూడా కేవలం దేవుడు కూర్చోటానికి సరిపడే కుర్చీ లేదా సింహాసనంగా ఉంటుంది. మనం నివసిస్తే ఈ భూమి అంతా కూడా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న భూమి అంతా కూడా దేనికి సమానం? ప్రభువు తన పాదాలు మోపటానికి సరిపడే ఒక పాదపీఠము లాంటిది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఎంత అతిశయుడు అని మనకు. అలాంటి దేవునికి మనం ఆలయం నిర్మించటం మనకు సాధ్యమవుతుందా? అంతటి గొప్ప దేవుడికి ఇక చిన్న అబ్బాయి యొక్క షర్టు తీసి ఇక్కడ మన ఎండి ప్రసాద్ సాంకి ఇచ్చి వేసుకో అని చెప్తాం అనుకోండి, వేసుకోగలరా? వేసుకోలేడు. ఎందుకు? అది చిన్నగా ఉంది కాబట్టి. మరి అలాంటిది
అంత గొప్ప దేవుడికి ఈ ఆకాశమంతా, సువిశాల ఆకాశమంతా కేవలం తన కూర్చోటానికి సరిపడేటువంటి కుర్చీ లాంటిది. మరి ఆయన పాదాలు మోపటానికి సరిపడేటువంటి ఈ భూమి, అంత గొప్ప దేవునికి ఆలయం నిర్మించగలమా? మనకు సాధ్యం కాదు. పునీత పౌలు రాసినటువంటి ఆ లేఖలో 2వ అధ్యాయంలో చూసాం ఏ విధంగా దేవుడు తాను స్వతహాగా క్రీస్తు ప్రభు తాను స్వతహాగా దేవుడే అయినప్పటికీ కూడా తన దైవత్వస్తును అంతస్తును అంటిపెట్టుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకొని మన మధ్య, మనలో ఒకడుగా, అన్నిటిలో ఒక పాపములు తప్ప అన్నిటిలో సరిసమానుడుగా ఆయన మన మధ్య జన్మించి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. అంటే మనం చూస్తుంటాం కొన్నిసార్లు చిన్న పిల్లలు తమ తండ్రిని ఆడటానికి పిలుస్తారు. కానీ తండ్రి ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా తన బిడ్డల కోసం ప్రేమతో చిన్న బిడ్డగా మారి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన కోరిక మన్నించి తను తాను తగ్గించుకొని మనం నిర్మించిన ఆలయం ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా కానీ, ఎంత సుందరమైనది కానా, ఎంత సాధారణమైనది అయినా కానీ అందులో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలనాడు సొలొమోనుకు వాగ్దానం చేసిన విధంగా, ఇదిగో ఈ ఆలయములో మీరు అర్పించే ప్రార్థనలను, మనవులను, కానుకలను నేను అంగీకరిస్తున్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకే ఆయన వలె మనం కూడా స్వార్థం అన్నది లేకుండా, గర్వం అన్నది లేకుండా వినయంగా, నమ్రతగా ఉండాలని పునీత పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ఆదర్శాన్ని ప్రభువే మనకు అందచేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం విన్న విధంగా ఆనాడు శిష్యులు తమలో తాము చర్చించుకుంటూ ఉన్నారు. ప్రభు ఏదో తన రాజ్యాన్ని స్థాపిస్తాను అని చెబుతున్నాడు కదా, మంచిదే, ఆ రాజ్యంలో మనల్ని ఆయన నమ్మి విశ్వసించి ఉన్నాం. మనకు ఎలాంటి పదవులు వస్తాయో, ఎవరికి పెద్ద పదవులు వస్తాయో, ఎవరికి మధ్యస్థమైన పదవులు వస్తాయో, చిన్న పదవులు వస్తాయని తర్కించుకుంటూ ఉన్నారు ఈ లోక రీతిలో. అప్పుడు ప్రభు ఒక చిన్న బాలుణ్ణి తన దగ్గరికి తీసుకున్నాడు. సాధారణంగా మనం పాఠశాలలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, చిన్నపిల్లలకు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, గొప్ప గొప్ప వాళ్ళన్నీ చూపించి, బాబు నువ్వు కూడా కష్టపడి శ్రమించి ఇదిగో క్రమశిక్షతో వీరిలా పెద్దవాడి కావాలని సాధారణంగా మనం చెబుతూ ఉన్నాం. దీనిని తారుమారు చేస్తూ ప్రభు అక్కడ ఉన్న పెద్దవాళ్ళకందరికీ చిన్న బాలుణ్ణి మాతృకగా ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు ఈ చిన్న బాలుడి వలె పరివర్తన చెంది ఈ చిన్న బాలుడి వలె రూపొందితేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభువు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభువుకు తన బాల్యం పట్ల తనకున్నటువంటి మక్కువ, ప్రేమ, అభిమానాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అలాంటి బిడ్డలను మనం ఆదరించాలి, వారిని ఆదరిస్తే తనను ఆదరించినట్టే అని చెబుతూ ఉన్నాడు. ఈ చిన్న బిడ్డలకు ఏ ఒక్కరైనా దుర్మాతృకనిస్తే అలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు. ప్రభు ఎంతో గొప్ప పాపాలు చేసిన వాళ్ళు, నేరాలు చేసిన వాళ్ళను క్షమించాడు, క్షమించమని చెప్పాడు. కానీ ఈ చిన్న బిడ్డల విషయంలో ఏ ఒక్కరైనాను దుర్మాతృక ఇస్తే అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదు. దీన్నే మన తల్లి శ్రీసభ జీరో టాలరెన్స్ అని చెప్తుంది ఈ రోజుల్లో. జీరో టాలరెన్స్. అలాంటి వారిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళి, సముద్ర మధ్యంలో ఉన్న ఎత్తైన పర్వతం పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందికి చూస్తానే కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమంది గుండె ఆగిపోతుంది. అంతటితో ఆగలేదు ప్రభు. అక్కడి నుండి సముద్రంలో పడదోయమన్నాడు.
పడదోయటమే కాదు, ఆ మెడకు తిరుగుడు రాయి కట్టి అల్లా ఒక పెద్ద రాయి కట్టి, ఒకవేళ మంచి ఈతగాడవుతే తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కూడా లేకుండా చిన్న పిల్లలకు దుర్మాతృక ఇచ్చారు కాబట్టి అక్కడ నుంచి ఆ సముద్రంలో పడవేయాలి, మెడకు తిరుగుడు రాయి కట్టి అల్లా అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు చిన్న పిల్లల పట్ల ఆసక్తిని కనపరిచాడు, వారి పట్ల శ్రద్ధ వహించాడు. అది తన బాల్యాన్ని కూడా మనకు సూచిస్తూ ఉంది. ఆ విధంగా మీరు చిన్న బిడ్డల వలె మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వల్లే రూపొందితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నటువంటి ప్రభు తానే స్వయంగా పరలోకం నుండి దిగి వచ్చి ఒక చిన్న బాలుడిగా జన్మించాడు కనుక ఆయన మనకు చెప్పగలుగుతూ ఉన్నాడు. మరి ఆయన ఆ విధంగా చేసి చెబుతున్నాడంటే ఆ మాటలకు తిరుగులేదు. దానిని మనం ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకోవాలి, దాన్ని ఎంతగా గౌరవించాలి, విధేయించాలి, దాని ప్రకారం నడుచుకోవాలన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అభ్యర్థులు మాత్రమే నిలబడండి, మీతో వాళ్ళు దయచేసి కూర్చోనండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము ఈ ధృవీకరణ అభ్యంగము ద్వారా పవిత్రాత్మ రాకడను, క్రొత్త భాషలను మాట్లాడటం వలన కాక కేవలము విశ్వాస జ్ఞానముతో గుర్తించుచున్నాము. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోనూ వేరువేరు దైవ పిలుపులందరూ మనందరం ఐక్యపరుచున్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మనయందు కృషి సల్పుతున్నారు. ఈ బిడ్డలు స్వీకరింపబోవు పవిత్రాత్మ వరము వీరిని అధికముగా క్రీస్తును పోలినట్లు చేయును. తిరుసభలో ఉత్తమ సభ్యులుగా గావించుటకును ఒక ఆధ్యాత్మిక గుర్తుగాను ముద్రగాను ఉండగలదు. పునీత బప్తిస్మ యోహాను తపోస్నానం ఇచ్చిన విషయమున క్రీస్తు పవిత్రాత్మతో అభ్యంగం చేయబడిను. ఆయన తన బహిరంగ సేవ వలన ఆ పవిత్రాత్మ ప్రేమ జ్వాలను ప్రపంచములో వెలిగించుటకు పంపబడిను. ఈ బిడ్డలు ఇదివరకే జ్ఞానస్నానం పొంది ఉండిరి. వీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని వారి నొసటి మీద ఆయన శిలువ గుర్తును స్వీకరించబోచున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతటా సాక్షులై ఉండవలెను. వీరి జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబింపవలెను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవప్రజయగు తిరుసభ వేరువేరు వరములను దయచేయుచున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమ ఐక్యతలందు తిరుసభ నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీసభ యందు సజీవ సభ్యులుగా వీరు ఉండవలనని వీరును మనము శ్రమపడవలెను. క్రీస్తు సేవ చేయుటకే గాని సేవింపటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమున క్రీస్తు వలె వీరును సర్వమానవ సేవలో నిమగ్నమై ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞాన స్నానమున మీరిచ్చినటువంటి మాట పట్టును తిరుగా నూతనీకరించుచున్నాము. అలాగే తల్లిదండ్రులు, జ్ఞానతండ్రులు వీరితో కలిసి సమాధానం చెప్పవలను. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలను విడిచిపెట్టుచున్నారా? క్రీస్తునాథుని యందు మీ విశ్వాసమును ప్రకటించుదిరి. ఇదే మన విశ్వాసము, ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తన ఎన్నుకొన్న బిడ్డలను జ్ఞానస్నానం ద్వారా నిత్యజీవము గల నూతన జీవనం ప్రసాదించున్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్టు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించిరి. వీరి సహాయంగా మార్గదర్శి ఉన్నట్టుకై మీ పవిత్రాత్మను వీరి మీద పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దారుఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనే జ్ఞానవరమును దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. అమృతవల్లి అమృతవల్లి పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపము.
ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనోజ్ఞ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానము నీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. కీర్తన పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానము నీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. మేఘన పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. సోని పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. చంద్రకాంత్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. సమాధానం నీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. రోహిత్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. యుగల్ చందు పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. చింటూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. పూర్వజ్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. నిఖిల్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. విక్రాంత్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. రాహుల్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. సమాధానం నీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, తన పవిత్రాత్మ వస్తున్న విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమయందు మనము ఏకమై ఉండినట్లు సర్వశక్తుల సర్వేశ్వరుని వేడుకొనదము. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతం అభ్యంగనం చేయబడినటువంటి ఈ మన చిన్నారి బాలికలు విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువునకు సాక్షులై మెలుగునట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఓ సర్వేశ్వర, వీరి విశ్వాసమును కాలకునేటువంటి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు ఆది జీవితం జీవించి తమ మాటలు క్రియల చేత యేసుక్రీస్తు నాథుని వెంబడించడంలో వీరికి ప్రోత్సాహం కలిగించుటగా వేడుకొందాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధాత్మ ద్వారా సమావేశమైన శ్రీసభ, మా పాలకులైన లియో పాపు గారు, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులు, ఇతర పీఠాధిపతులు పరమప్రభువుకు యేసుక్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలలో స్థిరమగినట్లుగా ఉన్నట్లు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి దేశ భేదములను పాటింపక ఒకరిని ఒకరు సోదరులుగా భావించుకొనుచు పరిశుద్ధాత్మయందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెదిగినట్లుగా ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మను అపోస్తులపైన మీరు పంపిదిరి. వారి ద్వారా, వారి వారసుల ద్వారా మీ ప్రజలకు మీరు పవిత్రాత్మను వసకు చిత్తగించితిరి. ఆ పవిత్రాత్మ ప్రభావముతో ప్రథమమున సుశేష బోధన ద్వారా అపోస్తులను వ్యాపకం చేసిన విశ్వాసము, దైవ ప్రేమ సకల విశ్వాస హృదయములో దృఢపరిచి దినదినాభివృద్ధినట్లు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మల్ని నీటి వలను పవిత్రాత్మలను తన బిడ్డలుగా చేసుకెనను. ఆయన మేము ఆశీర్వదించి పితృ ప్రేమతో మేము సర్వదా ఆదరించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు
నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఫలింపవరము నీయుమా ఫలింపవరము నీయుమా అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక అవనిలోన నాదు కోరిక సహోదరి సహోదరులారా, నేరుడు మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, ఈ ఆలయమును నీ మహిమతో పవిత్రతతో నింపి నీవు సంతోషించిన శుభదినమున మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణగా రూపొందింపని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయన నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీసభను విశ్వమంతటా విస్తరింప చేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికంగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా నీ శ్రీసభ సంపూర్ణత నొంది స్వర్గ నగరి అయిన యెరూషలేములో నీ ముఖ శాంతిని కాంచునట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా,
పరలోకమందున్న పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నేడుతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. దేవుని మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు
దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమైందు లోకం విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. ముఖ్యముగా మీ దాసులు గురుశ్రీ వైజయ్ ఫ్రాన్సిస్, ఫాదర్ గాలి ఆరోగ్యరాజు వారిని స్మరించుకునండి. మేము నచ్చడి చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానంద పొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు లోకమునకు సకల మేలును దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దయచేసి మీరందరూ అలాగే మోకరించి ఉండండి. దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శిలువ స్వరూపాన్ని ఇప్పుడు పీఠాధిపతులు ఆశీర్వదిస్తారు. మా పరమ తండ్రి యెహోవా సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించున్నందున మమ్మ రక్షింపులని ఆశయముతో మీ స్తుతిని మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపబంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయత చిహ్నమును శిలువను ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరుచున్నది. అనుదినము మేము మా శిలువలను మోసుకొనుచు ఆయన వలె ఇతరులకు తోడ్పడినట్టు సహకరించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పులను వారికి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. క్రీస్తు సమాధానం. క్రీస్తు సమాధానం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు పాత్రుడు కాను. అయినను మీరు ఒక్క మాట పలికిన నా స్వస్థత పొందును. ప్రేమాహారం ఆహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. మన ఈ దేవాలయములో యేసు స్వామి నిరవధికంగా మనతో వాసం చేయుటకు దివ్య మందసంలో కొలువుండబోతున్నారు. మన ఈ నూతనమైనటువంటి దివ్య మందస్సాన్ని పీఠాధిపతులు ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత దివ్య సత్ప్రసాదమును దివ్య మందస్సంలో ఉంచుతారు. కనుక అందరూ మోకరించండి, ప్రార్థించుదము. పరమ పవిత్రుడవు అయిన మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరుచు మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య ప్రసాద రూపములో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యమై చెందినట్లు మమ్మందరినీ ఆశీర్వదించండి స్వామి. ఆమేన్. అందరం భక్తియుతంగా పాడుకుందాం. ఓ దివ్య మందసారి మహాత్మా భోజనమా మధుర పానమా ఓ మా మోక్షయన్నమా ఓ దివ్య మందసారి మహాత్మా భోజనమా మా మధుర పానమా ఓ మా మోక్షయన్నమా ఓ దివ్య మందసారి మహాత్మా భోజనమా మా మధుర పానమా ఓ మా మోక్షయన్నమా ఓ మా మోక్షయన్నమా. విచారణ గురువులు ఫాదర్ కారు శరత్ గారికి మేత్రానులు సగినాల పాలప్రకాష్ తండ్రి గారు దివ్య మందసపు తాళపు చెవులను అందిస్తున్నారు. అధికారపూర్వకంగా దేవుని దివ్యమైనటువంటి ఈ విచారణను మంచి కాపరిగా
పరిరక్షించుటకు వారికి ఈ సూచనగా ఈ దివ్యమందస తాలపులు అందజేయబడ్డాయి. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపాలను కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ముందుగా బాలయేసు యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఎండి ప్రకాశం తండ్రి గారిని ఆశీర్వదించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమగల మా సర్వేశ్వర, మా తండ్రి, మీకు మా పట్ల గల అమితమైన ప్రేమను, ఆసక్తిని మాకు నిరంతరము స్మరింపచేసేటువంటి మీ దివ్య బాల్యమును మా కొనియాడుటకు అవకాశమును కలిగించేటువంటి ఈ బాలయేసు స్వరూపమును ఆశీర్వదించండి. మీ దివ్య శక్తి మహిమల చేత వాటిని నింపండి. వారిని వీక్షించి మేము ఆరాధించు వారందరికీ అధికముగా మీ యొక్క దీవెనను అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ యొక్క దివ్య స్వరూపమును ఆశీర్వదించి తన శక్తి మహిమల చేత నింపుదురుగాక. ఆమేన్. Glory, praise and honor to the divine infancy of Jesus, now and forever. forever. Amen. Glory, praise and honor to the divine infancy of Jesus. Now and forever. Amen. Glory, praise and honor to the divine infancy of Jesus. Now and forever. Amen. తర్వాత మన దేవాలయంలో ఉన్నటువంటి పునీత జోజప్ప గారి యొక్క స్వరూపము బాలయేసు ఉన్నది. ఈ దివ్యమైనటువంటి స్వరూపాన్ని కూడా ఆశీర్వదించమని ఫాదర్ విజయమోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. మా ప్రభువును దైవమునైన పరమ తండ్రి, పవిత్రులుగా ఉండ మీరు మమ్మందరినీ ఆహ్వానించి ఉన్నారు. పునీత జోజప్ప గారి ప్రార్థన మాతృకల సహాయమును మేము హృదయపూర్వకంగా ప్రేమించినట్లు, విశ్వాస పాత్రులముగా సేవించినట్లను అనుగ్రహించుడు. ఈ స్వరూప ప్రతిమను ఆశీర్వదించుడు. ఇవి మీ ఎడల ఇతనికి గల ప్రేమానురాగములను ఆమెకు స్ఫురింపచేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన మేత్రాసన వికార్ జనరల్ స్వామి ఎండి ప్రసాద్ స్వామి యేసు తిరుకుటుంబం యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, మరియా, యోసేపు, చిన్నారి బాలయేసు కలిగినటువంటి తిరుకుటుంబ స్వరూపాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. ప్రార్థించుదము. దయా కనికరము గల మా సర్వేశ్వర, మీరు లోకమును ఎంతో ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు పరిశుద్ధ కన్య మరియమ్మ గారి ద్వారా ఈ లోకములు అవతరించారు. యేసుక్రీస్తు ప్రభువా, మీరు దివ్య బాలయేసుగా మరియ యోసేపుల ఇంట నివాసమున్నారు. ఆదర్శ జీవితాన్ని జీవించారు. మీ తిరు కుటుంబము మాకందరికీ ఆదర్శముగా ఉంటూ ఉంది. మరియా, యోసేపు, దివ్య బాలయేసుల ఈ ప్రతిమను ఆశీర్వదించండి, పవిత్రపరచండి. దర్శించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి మా కుటుంబాలన్నీ కూడా మీ తిరు కుటుంబ ఆదర్శాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ తిరు కుటుంబ స్వరూపముల ద్వారా మేమందరం కూడా దీవెనలు పొందు భాగ్యం ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు ఈ స్వరూపములను దీవించుదురుగాక. ఆమేన్. అలాగే మన ఈ దేవాలయంలో మరియ తల్లి నిత్య సహాయమాతగా మనతో ఎల్లప్పుడూ ఉండబోతున్నటువంటి తల్లి స్వరూపాన్ని మన కడప డీన్ అయినటువంటి ఫాదర్ జోసెఫ్ రాజు గారు ఆశీర్వదిస్తారు. ఓ యేసు ప్రభువో, మేము ప్రేమించుచున్నాము. అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందులకు వలయు శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మీ మాతయు మా మాతయు దైవ మరియమ్మ గారి ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరింపుడు. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశ్రయింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తుతి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తులో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఈ రోజు కోసము 2 సంవత్సరాలు ఎదురు చూశాను. దేవుడు తన యొక్క మహిమను ఈరోజు మన కనుల ఎదుట చూపించి ఉన్నాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, నీవు విశ్వసించినచో దేవుని యొక్క మహిమను చూస్తావు. నేను నమ్ముతున్నానండి, మా విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ నమ్ముతున్నారు. బాలయేసు ఈ ప్రాంగణంలో తిరుగుతున్నాడు, నిజంగా తిరుగుతున్నాడు. లేకపోతే ఇంత గొప్ప అద్భుతం జరిగేది కాదు. మీకు అందరికీ తెలుసు ఈ దేవాలయం ఎలాగుండేదో, పరిస్థితి ఎలాగుండేదో. కేవలము మనం విశ్వసించడం వలననే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఎంతోమంది సహకరించారు, వారందరినీ గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ అందరినీ ఈరోజు నేను పేర్లు చదివి చెప్పలేను, మన్నించండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే సమయం చాలా ఎక్కువైంది. మొదటగా కడప మేత్రాణులు ఘన శ్రీ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు అడగగానే, తండ్రి గారా ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నానంటే, ఎస్ గో హెడ్ అన్నారు. ఎస్ గో హెడ్, ఐఎమ్ దేర్, ఐ విల్ కమ్, ఐ విల్ బ్లెస్. ఎస్, ఇట్ హ్యాపెండ్ నౌ. ఐ ఇన్ఫార్మ్డ్ ఇట్ 4 months ago. ఏప్రిల్లో చెప్పాను. ఏప్రిల్ ఈస్టర్ అయిపోతేనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆగస్టు. దేవుని కృప వలన, తండ్రి గారి ఆశీస్సుల వలన ఈరోజు మనము గొప్పగా దేవుని యొక్క వైభవాన్ని చూస్తూ ఉన్నాము. మరి మనమందరం ఆనందించాల్సినటువంటి విషయం ఏమిటంటే, తండ్రి గారు మేత్రానులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని అధికారపూర్వకంగా బాలయేసు పుణ్యక్షేత్రంగా ప్రకటించారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఇది మనం అందరం ఆశించదగలిసినటువంటి విషయం. ఇది మన కలిన కళ. తండ్రి గారా, నేను, మా ప్రజలు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాము. ఈ దేవాలయాన్ని ఈరోజు పుణ్యక్షేత్రంగా ప్రకటించినందులకు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం, మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం తండ్రి గారా. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారా. ఇప్పుడు మన విచారణలో ఉన్నటువంటి ఉపదేశాలందరూ వచ్చి తండ్రి గారిని సత్కరించవలసిందిగా మనవి చేయించున్నాను. ఉపదేశాలందరూ దీవెనలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయని మేము నమ్ముతూ ఉన్నాము. మన ఊరేగింపు అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చినప్పుడు, శరత్ నాకెంతో చేయాలని ఉంది, కానీ మేత్రాసనంలో ఆర్థికంగా మనము వెనుకబడి ఉన్నాము. కానీ ఈ పుణ్యక్షేత్రానికి గోడ కట్టడం ఖాయమని చెప్పినారు. ఈ పుణ్యక్షేత్రానికి గోడ కట్టడం ఖాయమని చెప్పారు. మనం ఇదివరకే ప్రాజెక్టు పెట్టి ఉన్నాము. ఆ ప్రాజెక్టు వచ్చినా రాకపోయినా కూడా ఈ కాంపౌండ్ అంతటికి గోడ కడతానని చెప్పినారు. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా నేను నమ్ముతానండి, ఎప్పుడైతే మనం కష్టపడి పనిచేస్తామో దేవుడు వరాలను పరలోక ద్వారములు తెరిచి పట్టజాలను అంతగా కుమ్మరిస్తాడండి. ఇదే ఆశీర్వాదం అంటే. ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు.
క్యాంపస్ నిండా వాహనాలే, బయట వాహనాలే. ఇది గొప్ప అద్భుతం కాదా? ఇంతమంది గురువులు, ఇంతమంది మఠకన్యలు, నిజంగా గొప్ప ఆశీర్వాదం ఇది. మరి తండ్రి గారు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు ఒల్లూరు గ్రామానికి వచ్చారు. తండ్రి గారు ఈ ఒల్లూరు విచారణ బాలయేసు పుణ్యక్షేత్రంగా కావాలని కలగని ఉన్నారు. అప్పుడే మేత్రాలుగా ఉన్నప్పుడు నేను మొదటగా వెళ్ళినప్పుడు తండ్రి గారు అన్నారు, నాన్నా నాకున్నది అక్కడ నుండి నేను నెల్లూరుకు వచ్చాను, అక్కడ నుండి తప్పకుండా నేను చేసిండేవాడిని అని మాట ఇచ్చినారు. నేను చెప్పాను, తండ్రి గారా మీరు కనిన కళ నెరవేరబోతుంది అని చెప్పాను. ఈరోజు నెరవేరింది. ఈరోజు మన మేత్రాణులు అధికారపూర్వకంగా ప్రకటించారు. మరి మన కడప మేత్రాసన ముద్దు బిడ్డలు ఇద్దరు 2 కన్నులు లాంటి వాళ్ళు. ఒకరు కలగన్నారు, ఈరోజు ఒకరు అధికార ప్రకటన చేశారు. ఇది గొప్ప భాగ్యం కాదా? దేవుడు ఈ విధంగానే గొప్ప కార్యాలు చేస్తాడండి. అదేవిధంగా ఈ వైభవంగా శోభిల్లుతున్నటువంటి ఈ దేవాలయానికి ఆర్థిక సహాయాన్ని కూడా తండ్రి గారు చేసి ఉన్నారు. తండ్రి గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారు. మరి తండ్రి గారికి మన సంఘ సభ్యులందరూ, పెద్దవాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. శరత్ గురువు అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొదట్లో స్టైలిష్ బాయ్ అని పిలిచేవాడిని. బాగా మ్యాన్ ఇస్ ద స్టైల్ అని గొప్ప వేదాంతి చెప్పినట్టుగా బాగా స్టైల్గా ఉంటాడు, మంచిది, తప్పు లేదు. కానీ ఈరోజు చూస్తే చాలా రెస్పాన్సిబుల్ బాయ్ అని చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి గారు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఎంతోమంది ఫాదర్లు, సిస్టర్లు, సామాన్య ప్రజలు, మరి ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, ముంబై ఈ ప్రాంతములన్నిటి నుండి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేసి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ dear fathers, sisters and my dear people of God. Thank you so much. Thank you so much. చాలామంది ఫాదర్లు, విజయమోహన్ రెడ్డి ఫాదర్ కూడా సాయం చేసి ఉన్నారు. ఫాదర్ పెళ్లిగట్ల దేవదాస్ ఫాదర్ గారు సాయం చేసి ఉన్నారు. చాలామంది సిస్టర్లు సాయం చేసి ఉన్నారు. చాలామంది పెద్దలు, మరి మన ఊరిలో ఉన్నటువంటి వారు చాలామంది సహాయం చేసి ఉన్నారు. నిజంగా నేను చాలా పేరు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. కొంతమంది చెప్పొద్దని కూడా చెప్పారు, అందుకే నా నోటికి తాళం వేసుకుంటున్నాను. మరి మా ప్రజలు నిజంగా చెప్తున్నాను, నేను గొప్పతనం కాదండి, నేను ఈ ఊరికి రావడం నేను చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అండి. నేను ఈ ఊరికి రావడం గొప్ప అదృష్టం, వాళ్ళు కాదు, నేను చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. మరి ముఖ్యంగా అన్ని గ్రామాలు సమిష్టిగా రాత్రి అనగా పలగనగా, రాత్రి అయితే నిద్ర ఎవరు పోలేదండి. మరి ముఖ్యంగా బాల్గోరుపల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, చిన్న బిడ్డ దగ్గర నుంచి మొసలి ప్రాయం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మిగతా గ్రామాలు కూడా, బాల్గోరుపల్లె ముఖ్యంగా ప్రతి ఒక్కరు శ్రమించారండి. ఈరోజు కూడా అక్కడ భోజనం దగ్గర అందరూ శ్రమించి ఉన్నారు. వారందరికీ నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వారు లేకపోతే నేను లేను, నిజంగా చెప్తున్నాను. వారి యొక్క శ్రమ ఫలితమే ఈరోజు ఇది. మరి ఈరోజు చక్కగా గానాపలన చేసినటువంటి గాయక బృందానికి, సౌండ్ సిస్టానికి, మరి ఇతర ప్రాంతాల నుండి మరియాపురం, ఆరోగ్యమాత యూత్, మరియదలం, విన్సెంట్ దీపాల్, మరియాపురం పెద్దలు, మరి చాలా ప్రాంతాల నుండి, కమలాపురం, పైడి కాల్వ, చాలా దూర ప్రాంతాల నుండి వచ్చిన, బెంగళూరు నుండి కూడా వచ్చి ఉన్నారు. మరి వారందరికీ కూడా నా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మరి
ఈ పూలు ఇంత అందంగా ఉండడానికి మన మొదటి బిషప్ గారు అర్లయ్య తండ్రి గారు యొక్క డ్రైవర్ గారు బాబన్న ఇన్విటేషన్ ఇవ్వని పోయినప్పుడు సమీ క్రీస్తు శేషులు అర్లయ్య తండ్రి గారి పేరున బాలయేసు పుణ్యక్షేత్రంలో ఈ పూలన్నీ ఉండాలని ఆయన స్పాన్సర్ చేసి ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది వ్యక్తులు సహాయం చేసి ఉన్నారండి. మరి ఈ కట్టడం కట్టినటువంటి వాళ్ళు షనీష్ అండ్ టీమ్ నా మైండ్కు తగ్గట్టుకు నేను ఏది ఇస్తే అది చేసినారండి. అదిగా స్వామి ఇదిగా స్వామి ఏ రోజు చెప్పిన వాళ్ళే కాదు, రాత్రింబవళ్ళు కష్టపడి చేశారు. ఇంత టైం అనేది ఏం లేదు. మరి ఎక్కడున్నారో మరి సనీష్ అండ్ టీమ్ ఎల్లారుకు రొమ్మ నండ్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి నిన్నటి రోజున మరి అనిల్ ఫాదర్ నా దగ్గరికి వచ్చి మరి ఏర్పాట్లన్నింటిలో సహాయం చేసి ఉన్నాడు. మరి డాక్టర్ భార్గవ్ నా స్టూడెంట్ అయ్యుండి ఈ దేవాలయం ఇట్లా కడుతున్నానంటే తండ్రి గారా 1,00,000 రూపాయలు ఇచ్చారు తండ్రి గారు. అంతేకాకుండా నిన్నటి రోజునే వచ్చి ఈ పనులన్నిటిలో అతను తోడ్పడి ఉన్నాడు, సహాయం చేసి ఉన్నాడు. వారి యొక్క గొప్ప మనసుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలామంది వ్యక్తులకు నేను థ్యాంక్స్ చెప్పాలని ఉంది. దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి, మన్నించండి ఇట్లా చెప్పలేదనేసి. మరి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. శరత్ ఫాదర్ గారితో ఏది మాట్లాడకూడదు, ఎందుకంటే ఏది మాట్లాడినా మైక్లో చెప్పేస్తాడు. కానీ చాలా శ్రమించినటువంటి గురువు ఈ ఆలయం ఇంత సుందరంగా ఉండాలని కోరుకొని చాలా కష్టపడి ధనాన్ని సేకరించి ఈ ఆలయం ఈ విధంగా నూతనీకరించారు. నేను ఏదో చివరిలో మన మేత్రాసం నుంచి కొంచెం సహాయం చేశాం, కానీ సింహభాగము ఆయనదే. ఆయన కష్టించి ఈ దేవాలయాన్ని నూతనీకరించారు. అలా కష్టపడి పనిచేసేటువంటి గురువులు, అలాగే దేవాలయాల పట్ల ఎంతో శ్రద్ధ చూపించే గురువులు మన మధ్య చాలామంది ఉన్నారు. భగవంతుడు వారందరికీ కూడా అటువంటి శక్తిని ప్రసాదించి మనందరికీ ఆధ్యాత్మిక పరిపుష్టి కలిగించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అలాగే బాలయేసు యొక్క మంటపం ముందు నిర్మించబడి ఒక సాక్ష్యముగా నిలిచి ఉన్నది. ఈ పుణ్యక్షేత్రాన్ని మంచి విధముగా మనం ప్రజలు ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మన మధ్యకు వచ్చేసినటువంటి నెల్లూరు పీఠాధిపతులు వారి స్వహస్తముల మీదుగా ఆశీర్వదింపడినటువంటి ఈ పుణ్యక్షేత్రము ఎంత గొప్పగా విరాజిల్లాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేక విధంగా నా కృతజ్ఞతలు వారికి చెల్లిస్తున్నాను. ఇప్పుడు కష్టించి పనిచేసినటువంటి ఫాదర్ శరత్ గారికి మన మేత్రాసనం తరపున చిన్న సన్మానం చేస్తాము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ అంకితోత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలమును వరమును ప్రసాదించుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకిత వార్షికోత్సవం నాడు మిమ్మలను ఇక్కడ చేర్చెను. ఆ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలన నియోజించిన తన బిడ్డలను తన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబంగా ఏర్పడమని తగ్గించను. ఆ పరమపిత మిమ్ము ఆశీర్వదించునుగాక. మీరు సంపూర్ణంగా శుద్ధి నిందించలో దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పుణ్యతతో పాటు నిత్యానందమునకు వారసులవుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.